రైట్ ఇక డీటెయిల్స్ చూసే క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర హత్య జరిగింది. 14 ఏళ్ల నిందితుడికి పక్కింటి చిన్నోడి బ్యాట్ నచ్చింది. తాను కొనలేనని భావించి ఆ బ్యాట్ ను దొంగతనం చేసి తెచ్చుకోవాలనుకున్నాడు. నెల రోజుల క్రితమే స్కెచ్ వేసుకున్నాడు. ప్లాన్ మొత్తం పేపర్ పై రాసి పెట్టుకున్నాడు. గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్లిన నిందితుడు ప్లాన్ ప్రకారం బ్యాట్ కొట్టేశాడు. తిరిగి వస్తుండగా సహస్ర చూసింది. ఆమెను తోసేసి కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. 14-year-old boy. He was found to have committed a murder. Basically, ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. వయసు 14 ఏళ్లే అయినా అతని క్రిమినల్ బ్రెయిన్ మాత్రం మస్తు పనిచేస్తుంది. యూట్యూబ్ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సీన్ చూసి ఇన్స్పైర్ అయిన నిందితుడు హత్య చేశాక అమాయకత్వం నటించాడు. ఈ విషయంలో కమల్ హాసన్ ను మించిపోయాడనే చెప్పాలి. షర్ట్స్ పై రక్తపు మరకలు తన తండ్రికి కనిపించకుండా ఉతికిన మరో చొక్కాను అడ్డం పెట్టుకున్నాడు. కత్తిని కడిగేశాడు. ఏమీ తెలియని వాడిగా తమ ఇంట్లోని కుందేలకు సుస్థి చేసిందని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డీటెయిల్ లో చూసినప్పుడు మన ఐవాస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా he tried to tell some story around that. So but అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతో పాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద నేను ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేస్తాను. సో ఐనిక్స్లో మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ కోసం ఆ అమ్మాయిని చంపేశాడో అదే బ్యాట్ మనం ఐనిక్స్ స్క్రీన్లో చూస్తున్నాం. హైదరాబాద్ జరిగిన హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మన దృశ్యాలు మనం చూస్తున్నాం. మెయిన్గా అయితే ఏ బ్యాట్ కోసం అయితే వెళ్ళాడో ఆ బ్యాట్ దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. బ్యాట్ చోరీ కోసం వెళ్ళాడు, హత్య చేశాడు. తప్పించుకునే మార్గం కూడా ఆలోచించాడు. పోలీసులు విచారణకు వస్తారని తెలిసినా బిందాస్గా ఉన్నాడు. పోలీసులు తనను అడిగితే కట్టుకథలు అల్లాడు. అమాయకంగా వినిపించాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసులను సైతం తప్పుదో పట్టించాడు నిందితుడు. హైదరాబాద్ లో జరిగిన హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏదైతే బ్యాట్ కోసం దొంగతనం కోసం వెళ్ళాడో, బ్యాట్ దొంగలించడానికి వెళ్ళాడో అదే బ్యాట్ ని మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఇప్పుడు అదే బ్యాట్ కోసం తనని చంపడం జరిగింది అమ్మాయిని. సో బ్యాట్ దృశ్యాలు మనం ఐనిక్స్ ఎక్స్క్లూజివ్లో స్క్రీన్ పై చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ దొంగిలించడానికి వెళ్ళి తనని కత్తితో, ఒక అమ్మాయిని కత్తితో చాలా పోట్లు పడడం, ఏదైతే వెబ్ సిరీస్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఒక చిన్న పిల్లాడి మైండ్లో పెట్టుకొని తనని చంపడం, ఏదైతే ఆ బ్యాట్ కోసం వెళ్ళి తనని చంపడం, కత్తితో పొడి చంపిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ కోసం వెళ్ళాడో ఆ బ్యాట్ని మనం చూస్తున్నాం.
మొత్తానికి మనం చూస్తున్నాం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. బ్యాట్ చోరీ కోసం వెళ్లాడు, హత్య చేశాడు. తప్పించుకునే మార్గం కూడా ఆలోచించాడు. పోలీసులు విచారణకు వస్తారని తెలిసినా బిందాస్ గా ఉన్నాడు. పోలీసులు తనను అడిగితే కట్టుకదలల్లాడు. అమాయకంగా వినిపించాడు. తనపై ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసుల్ని కూడా తప్పుదోవ పట్టించాడు నిందితుడు. ఏదైతే బ్యాట్ కోసం వెళ్ళాడో ఆ బ్యాట్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ బ్యాట్ కోసం వెళ్ళి అమ్మాయిని పొడిచి చంపిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ కోసం దొంగిలించడానికి వెళ్ళి అదే బ్యాట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో జరిగిన హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సిపి సైతం ఫోకస్ చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరిగింది. ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. అయినా 3 రోజులు సరైన క్లూ దొరకలేదు. ఒక్కో డాట్ ను కలుపుతూ వెళ్తే నిందితుడి దగ్గర విషయం ఆగింది. ఇంతలో ఒకరిద్దరు పోలీసులకు క్లూ ఇచ్చారు. అనుమానంతో 14 ఏళ్ల బాలుని విచారణ చేయగా అన్ని విషయాలు బయటపడ్డాయి. నేరస్తుడు ఎన్ని తెలివితేటలు వాడినా చట్టానికి దొరకకుండా పోడు. సహస్ర హత్య కేసులో సరైన లీడ్ కోసం 3 రోజులు తలపట్టుకున్న పోలీసులకు 4వ రోజు విషయం అర్థమైంది. తమదైన శైలిలో విచారణ చేయగా హత్య కేసు మిస్టరీ వీడింది. డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి. ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది. స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు, నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరకేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు. ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశాను చెప్పాడు. ఏదైతే మనం స్క్రీన్ లో చూస్తున్నామో అదే బ్యాట్ కోసం అమ్మాయిని హత్య చేయడం జరిగింది. ఏ కత్తితో అయితే పొడిచాడో ఆ కత్తిని మనం ఇప్పుడు ఐన్యూస్ స్క్రీన్ పై దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే బ్యాట్ కు దొంగతనం కోసం వెళ్ళి బ్యాట్ దొంగిలిస్తుండగా అమ్మాయి చూడడంతో బ్యాట్ అని అరవడంతో అదే కత్తితో పొడవడం జరిగింది. ఆ కత్తిని ఇప్పుడు మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా. దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న, సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు, ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. ఇక నేరస్తుడు ఎన్ని తెలివితేటలు వాడినా చట్టానికి దొరకకుండా పోడు. సహస్ర హత్య కేసులో సరైన లీడ్ కోసం 3 రోజులు తలపట్టుకున్న పోలీసులకు 4వ రోజు విషయం అర్థమైంది. తమదైన శైలిలో విచారణ చేయగా హత్య కేసు మిస్టరీ వీడింది. నేను తర్వాత లాస్ట్ తీసుకుంటా.